హలో. నమస్తే. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని కాన్ఫిగర్ చేద్దాం. సో, లాస్ట్ వీడియోలో ఏడీ సర్వర్‌ని కాన్ఫిగర్ చేసాం గదా! సో, ఈ వీడియోలో వచ్చేసి ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని కాన్ఫిగర్ చేద్దాం. సో, ఇది ఎస్‌క్యూఎల్ సర్వర్. సో, ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. సో, మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఐపీ అడ్రెస్‌ని చేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత కంప్యూటర్ నేమ్‌ని చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో, ఐపీ అడ్రెస్ చేంజ్ చేయండి. సో, ఇది ఆల్రెడీ మనకు ల్యాబ్.కామ్ వర్చువల్ స్విచ్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి డైరెక్ట్‌గా ఐపీ అడ్రెస్ మనం మార్చుకోవచ్చు. సో, 10.10.12 ఓకే. సో, చాలు. ఇక్కడొచ్చేసి ప్రిఫర్డ్ డీఎన్ఎస్ సర్వర్. ఇక్కడ ఏం చేశారంటే మనకు డీఎన్ఎస్ సర్వర్ ఏడీ సర్వర్‌లో మనం ఇన్‌స్టాల్ చేసాం గదా! కాబట్టి ఏడీ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేయండి. 10.10.10.10 ఓకే. సో, ఓకే క్లిక్ చేసి ఓకే. క్లోజ్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ నేమ్ చేంజ్ చేద్దాం. కంప్యూటర్ నేమ్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ ఎస్ఆర్‌వి. దాని తర్వాత డొమైన్ క్లిక్ చేసి ఇక్కడ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. ల్యాబ్.కామ్. ఓకే కొడితే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. డొమైన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. డొమైన్ అడ్మిన్‌ది. సో, మనం ఒక యూజర్‌ని పెట్టుకున్నాం గదా! ల్యాబ్ అడ్మిన్ అని చెప్పేసి. సో, ల్యాబ్ అడ్మిన్ అని టైప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. చూసారా? వెల్కమ్ టు ల్యాబ్.కామ్ డొమైన్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేసి దీన్ని అన్ని క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయడమే. సో, ఇది ఇగ్నోర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. చిన్న వార్నింగ్. ఓకే. క్లోజ్, రీస్టార్ట్. ఓకే. ఇక్కడ చూసారు గదా! యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఇక్కడ ఏం చేస్తారంటే ల్యాబ్ అడ్మిన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ల్యాబ్ అడ్మిన్ అండ్ దెన్ పాస్వర్డ్. ఓకే. సో, ఒక విషయం చెప్పాలి మర్చిపోయాను. సో, మౌస్ అనేది మిడిల్‌లో కనపడకుండా స్టక్ అయిపోయిందంటే, అది కొంచెం ఇష్యూ ఉంది రికార్డర్‌తో. కాబట్టి అట్లా మాయమైపోతుంది మౌసు. సో, ఇగ్నోర్ చేయండి. మీకు మౌస్‌తో పని లేదు. అంటే కర్సర్‌తో పని లేదు. సో, మెయిన్ నేను చెప్పే కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. ఓకే. సో, లాస్ట్ 2 వీడియోస్‌లో మౌస్ అనేది కనపడలేదు. సో, నేను గమనించాను. సో, నాకైతే కనిపిస్తది. రికార్డింగ్ అయిన తర్వాత మీకు అది వీడియోలో మౌస్ కనపడలేదు. సో, మౌస్‌తో ఏం ప్రాబ్లమ్ ఉందిలే. మెయిన్ మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా! అయితే లోకల్ సర్వర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూసారు కదా! కంప్యూటర్ నేమ్ చేంజ్ అయిపోయింది. ఈథర్‌నెట్ కూడా ఐడీ చేంజ్ అయిపోయింది. ఓకే. సో, ఫస్ట్ మనం టైమ్ మార్చుకుందాం దీంట్లో కూడా. సో, మీకు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకోమని చెప్పాను కదా! ఓకే. సో, ఆ ఫోల్డర్‌లో నుంచి ఇక్కడ లోకల్ డ్రైవ్‌లో డౌన్‌లోడ్స్ అనే ఫోల్డర్‌లో కాపీ చేసుకోండి. ఓకే. సో, మెయిన్ ఎస్‌క్యూఎల్ సంబంధించిన ఫైల్స్ మాత్రం కాపీ చేయండి. రిమైనింగ్ ఏం అవసరం లేదు. ఓకే మరి. సో, డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ ఓన్లీ ఎస్‌క్యూఎల్ ఫైల్స్ మాత్రమే నేను ఇక్కడ కాపీ చేశాను. ఈ 3 ఫోల్డర్స్. నేనొచ్చేసి 2019 ఎస్‌క్యూఎల్ వాడుతున్నా. ఓకే. సో, మీకు 2022 లేటెస్ట్ వర్షన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, ఓకే. సో, ఇక్కడ కొన్ని పోర్ట్స్ ఎనేబుల్ చేయాలి మనం ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో. ఆ పోర్ట్స్ ఏంటి అనేటి మనం ఒక స్క్రిప్ట్ పెట్టాను. సో, అది మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా పేస్ట్ చేస్తాను స్క్రిప్ట్ కూడా. డైరెక్ట్ కాపీ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే. దానికన్నా ముందు ఏం చేయాలంటే ఫైర్‌వాల్‌ని ఆఫ్ చేద్దాం. ఎందుకంటే ల్యాబ్ పర్పసే కదా! ఏం ప్రాబ్లమ్ లేదు. కమ్యూనికేషన్ అనేది ఈజీగా ఉంటది. డొమైన్‌కి, మన సర్వర్స్‌కి అన్నిటికి కూడా. ఓకే. సో, ఫైర్‌వాల్‌ని ఆఫ్ చేయాలంటే ఇక్కడ డొమైన్ ఉంది కదా! ఇక్కడ దాన్ని క్లిక్ చేసామంటే చాలు. ఇది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని ఫైర్‌వాల్స్ ఆన్‌లో ఉన్నాయి. ఓకే. సో, కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, విండోస్ డిఫెండర్ ఫైర్‌వాల్. ఇక్కడ టర్న్ విండోస్ డిఫెండర్ ఫైర్‌వాల్ ఆన్ ఆర్ ఆఫ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసేసి అన్నిటిని ఆఫ్, ఆఫ్, ఆఫ్ అని పెట్టేసి ఓకే క్లిక్ చేశారంటే మనకు ఫైర్‌వాల్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది. ఓకే. సో, ఇది ఒక పద్ధతి. కానీ ప్రతి ఒక్క మెషిన్‌లోకి పోయి ఆఫ్ చేయాలంటే కష్టం కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గ్రూప్ పాలిసీని ఎనేబుల్ చేస్తున్నా. సో, దానికోసం ఎక్కడికి పోవాలి మనం? ఏడీ సర్వర్‌లోకి వెళ్ళాలి. ఇది ఏడీ సర్వర్.
ఏడీ సర్వర్కి వచ్చేసి ఇక్కడ మనం గ్రూప్ పాలసీని క్రియేట్ చేస్తాం. సో దానికోసం టూల్స్ లోపలికి వెళ్ళేసి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తారంటే గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ అయింది. సో డొమైన్ ఎక్స్పాండ్ చేసేసి ఈ lab.com పైన రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ GPO ఇన్ దిస్ డొమైన్ అండ్ లింక్ ఇట్ హియర్ దాన్ని క్లిక్ చేయండి. సో డొమైన్ అదే GPO నేమ్ ఏం పెడుతున్నామంటే ఫైర్ వాల్ ఆఫ్ అని చెప్పేసి పెడుతున్నాం. ఓకే క్లిక్ చేసేసి ఇప్పుడు ఈ ఫైర్ వాల్ ఆఫ్ దానిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు పాలసీస్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసేసి నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ కనెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇది కొంచెం పక్క చెప్తే వస్తుంది. నెట్వర్క్ కనెక్షన్స్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే డొమైన్ ప్రొఫైల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి ప్రొటెక్ట్ ఆల్ నెట్వర్క్ కనెక్షన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి డిసేబుల్. ఓకే, సో దానికి డొమైన్ ప్రొఫైల్ డిసేబుల్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో ఉన్న స్టాండర్డ్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రొటెక్ట్ ఆల్ నెట్వర్క్ కనెక్షన్స్, డబుల్ క్లిక్ డిసేబుల్. ఓకేనా. సో మనం గ్రూప్ పాలసీలో ఈ ఫైర్ వాల్ని ఆఫ్ చేసాం. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయొచ్చు, దీన్ని కూడా క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసామంటే ఇంకా డిఫెండర్ ఫైర్ వాల్ ఆన్లోనే ఉంది. సో ఇమ్మీడియట్గా ఇది ఎఫెక్ట్లోకి రావాలంటే మనం ఏం చేస్తామంటే GP అప్డేట్ కొట్టాలి. GP అప్డేట్ ఫోర్స్. సో దీన్ని మీరు కమాండ్ ప్రాంప్ట్లో కొట్టచ్చు, పవర్ షెల్లో కొట్టచ్చు. ఎక్కడ మీరు కమాండ్ ఎంటర్ చేసి మీరు దీన్ని పర్ఫామ్ చేసినా కూడా అది వర్క్ అవుతుంది. ఓకే, GP అప్డేట్ /force. సో ఇప్పుడు మీకు ఇది అప్డేటింగ్ పాలసీస్. సో సక్సెస్ఫుల్ అప్డేట్ అయింది. ఇక్కడ మీరు రిఫ్రెష్ కొట్టారంటే కన్సోల్కి చూసారు కదా, పబ్లిక్ ఆఫ్ అయిపోయింది. సో ఫైర్ వాల్ అనేది ఆఫ్ అయింది. మీరు క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ తెలుస్తుంది కంప్లీట్గా ఆఫ్ ఆఫ్ ఆఫ్. ఓకే, సో ఇది మనకు సేమ్ ఇలాగే SQL సర్వర్లో కూడా గ్రూప్ పాలసీ అప్డేట్ చేద్దాం. సో సర్వర్ ఓపెన్ అయిన వెంటనే గ్రూప్ పాలసీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అంటే వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాం కాబట్టి మనం ఎంటర్ చేస్తున్నాం కమాండ్ని. మామూలుగా అయితే అవసరం ఉండదు. వన్స్ సిస్టమ్ రీస్టార్ట్ అయిపోయి ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది పాలసీస్ అనేది తీసుకుంటూ ఉంటుంది. లేదు రీస్టార్ట్ కాకుండా అలాగే కంటిన్యూగా ఉన్నా కూడా ఎవ్రీ 1 అవర్ కల్లా పాలసీస్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది అనమాట. సో మనకు ప్రస్తుతానికి కావాలి కాబట్టి మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాం. ఓకే, ప్రొఫైల్ అయితే డొమైన్ ఆఫ్ అయిపోయింది. సో మినిమైజ్ చేసేసి ఇప్పుడు పోర్ట్స్ని ఎనేబుల్ చేద్దాం. సో ఇది పవర్ షెల్ స్క్రిప్ట్. మీరు పవర్ షెల్ స్క్రిప్ట్ని రన్ చేయాలంటే పవర్ షెల్ ISC రైట్ క్లిక్ ఇచ్చేసి అడ్మిన్తో ఓపెన్ చేయండి. ఇక్కడ స్క్రిప్ట్ ఉంది కదా, దీన్ని మీరు డౌన్ యారో కొట్టారంటే స్క్రిప్ట్ కానీ వస్తుంది. సో ఓపెన్ స్క్రిప్ట్ డౌన్లోడ్స్లో SQL ports to enable for SCCM. సో ఇక్కడ వచ్చేసి పెద్దగా స్క్రిప్ట్ ఏం కాదు ఇది. సో ఏం చేస్తున్నామంటే ఒక న్యూ రూల్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది కదా న్యూ నెట్ ఫైర్ వాల్ రూల్, డిస్ప్లే నేమ్ ఇస్తున్నాం, డైరెక్షన్ ఇన్బౌండ్ రూల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ పోర్ట్ నెంబర్, పోర్ట్ ప్రోటోకాల్ వచ్చేసి ఇది TCP ప్రోటోకాల్, యాక్షన్ వచ్చేసి అలౌ. ఇది మనం ఒక పవర్ షెల్ లైన్ ఇస్తున్నాం అనమాట. సో మాన్యువల్గా చేయాలంటే చేయొచ్చు. జస్ట్ కంట్రోల్ ప్యానల్కి వెళ్ళేసి సిస్టమ్ సెక్యూరిటీ, ఇక్కడ డిఫరెంట్ ఫైర్ వాల్ ఉంది కదా, అడ్వాన్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. అడ్వాన్స్ సెక్యూరిటీ, ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ రూల్, లేదా రైట్ సైడ్లో ఉన్న న్యూ రూల్, ఇది విజర్డ్. ఇక్కడ పోర్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసి మనం ప్రోటోకాల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, TCP ప్రోటోకాల్, UDP ప్రోటోకాల్ అని చెప్పేసి. ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 80, నెక్స్ట్ కొట్టేసి అలో కనెక్షన్. సో నెక్స్ట్, సో డొమైన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసారంటే నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ ఫినిష్ కొట్టేసారంటే ఈ రూల్ అనేది యాడ్ అయిపోతుంది.
సో సేమ్ ఇట్లా మాన్యువల్గా చేయకుండా సింగిల్ క్లిక్లోనే నేను ఈ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో రన్ చేసే ముందు ఏం చేస్తారంటే పాలసీని చెక్ చేయండి. ఏం పాలసీ అంటే ఎగ్జిక్యూషన్ పాలసీ. దానికోసం గెట్ హైఫన్ ఎగ్జిక్యూషన్ పాలసీ ఎంటర్ చేస్తారంటే ఇక్కడ రిమోట్ సైన్డ్ అని ఉంది. సో మనకు వచ్చేసి అన్రిస్ట్రిక్ట్ పెట్టుకోండి, ఎందుకంటే మన ల్యాబ్ పర్పసే కదా, ఏం ప్రాబ్లం లేదు. సో రియల్ టైం ఇప్పుడు కూడా అన్రిస్ట్రిక్ట్ అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో సెట్ హైఫన్ ఎగ్జిక్యూషన్ పాలసీ అన్రిస్ట్రిక్టెడ్, ఇక్కడ ఎస్ టు ఆల్ క్లిక్ చేయండి. ఓకే. సో మళ్ళీ మీరు గెట్ పాలసీ కూడా అంటే ఇక్కడ వస్తుంది అన్రిస్ట్రిక్టెడ్. సో రియల్ టైంలో ఓన్లీ రిమోట్ సైన్డ్ మాత్రమే ఉండాలి. ఓకే. అన్రిస్ట్రిక్టెడ్ ఎప్పుడు కూడా ఉండకూడదు, ఇది రూల్ అనమాట. ఓకే ఫైన్. సో మనకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కావడానికి ఏ ప్రాబ్లం లేదు, మనం ఎగ్జిక్యూషన్ పాలసీ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్, ఇక్కడ పైన ప్లే బటన్ ఉంది కదా, రన్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేశారంటే ఇది రన్ అవుతుంది. ఓకే. రన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఏ ప్రాబ్లం లేదు. అన్ని రూల్స్ మనకు రన్ అయిపోయినాయి, అన్ని పోర్ట్స్ ఎనేబుల్ అయిపోయినాయి. ఓకే ఫైన్. సో ఈ పోర్ట్స్ ఏంటి, ఒక్కొక్క పోర్ట్ ఏం చేస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే. సో నేను ఇక్కడ నేమ్ కూడా ప్రొవైడ్ చేశాను, SQL సర్వర్, డిఫాల్ట్ ఇన్స్టాన్స్, డెడికేటెడ్ అడ్మిన్ కనెక్షన్, ఓకే, SQL డీబగ్గర్, సర్వీస్ బ్రోకర్, FTP సర్వర్, HTTPS, ఫైల్ షేరింగ్, సో అన్నీ పెట్టాను. ఓకేనా. సో మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు లింక్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో, అది చూపిస్తాను. ఓకే. సో ఇది మనం క్లోజ్ చేయొచ్చు, ఇంత పని లేదు ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ SQL సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం, దాని తర్వాత SMS స్టూడియోని ఇన్స్టాల్ చేద్దాం, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, దాని తర్వాత రిపోర్టింగ్ సర్వీసెస్. ఓకే. సో ఫస్ట్ దీన్ని మౌంట్ చేసుకోవాలి, రైట్ క్లిక్ ఇచ్చేసి మౌంట్ చేయండి. CD ఫైల్ కదా అది. సో మీకు CD ఫైల్ కాకుండా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ EXE ఫైల్ మాత్రమే ఉందనుకో, దాన్ని మీరు రన్ చేశారంటే డౌన్లోడ్ మీడియా ఆప్షన్ వస్తుంది, ఇక్కడ మీరు ISO సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు మీకు ఇట్లా CD ఫైల్ అనేది వస్తుంది. ఓకే. సో సెటప్ రన్ యాజ్ అడ్మిన్, ఇది మినిమైజ్ చేసేయండి ఈ విండోని. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఉంది రైట్ సైడ్లో, సారీ లెఫ్ట్ సైడ్లో, క్లిక్ చేసి రైట్ సైడ్లో న్యూ SQL సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్, దాన్ని క్లిక్ చేయండి. సో మనకు బ్యాక్ అండ్ విండో అవసరం లేదు, క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రీ ఎడిషన్ వాడుతున్నాం, ఎవల్యూషన్. సో క్లిక్ నెక్స్ట్, అక్సెప్ట్ ద లైసెన్స్, క్లిక్ నెక్స్ట్. సో ఇది చెక్ చేసుకుంటుంది అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి. మనకు నెట్ లేదు కాబట్టి దీన్ని చెక్ మార్క్ తీసేయండి. ఓకే. ఇంక్లూడ్ SQL ప్రొడక్ట్స్ అని చెక్ మార్క్ తీసేయండి. సో క్లిక్ నెక్స్ట్. నెట్తో పెద్ద పని లేదు మనకు. ఓకే. రియల్ టైంలో కావాలంటే ఖచ్చితంగా నెట్ పెట్టుకుంటారు వాళ్ళు. సో మనకు కూడా నెట్తో ఒక సిచ్యువేషన్ అవసరం వస్తుంది, MS మంత్లీ ప్యాచెస్ కోసం, ఆ టైంలో మనం నెట్ ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ ఫైర్వాల్ వార్నింగ్ ఉంది కదా, దీని వార్నింగ్ పైన క్లిక్ చేశారంటే లింక్ వస్తుంది. ఓకే. సో లింక్ని మీరు కాపీ చేసుకొని, ఓకే, సో క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఈ సిస్టమ్కి నెట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఓపెన్ అవుతుంది. ఓకే. నెట్ లేదు కాబట్టి ఇది ఓపెన్ కాదు. సో లింక్ని కాపీ చేసుకొని మీరు మీ మెయిన్ సర్వర్లో ఓపెన్ చేసుకోండి, అంటే మీ సిస్టంలో ఓపెన్ చేసుకోండి లింక్ని. ఓకే. చూసారు కదా, ఇది మనకు లింక్. సో ఇది ఏముందంటే ఫైర్వాల్ పోర్ట్స్ ఏమన్నా ఉంటే ఎనేబుల్ చేసుకొని చెప్తుంది. సో మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసిన పోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. చూసారు కదా, పోర్ట్ నెంబర్, పోర్ట్స్ యూజ్డ్ బై డేటాబేస్ ఇంజిన్, ఓకే, పోర్ట్స్ యూజ్డ్ బై SQL సర్వర్. సో ఇవి మనకు పోర్ట్స్ అనమాట. TCP పోర్ట్స్ ఇవి 1433, 4022, 135, 1434 అండ్ UDP పోర్ట్ 1434. ఓకే. ఇవి పోర్ట్స్ మనకు డేటాబేస్ ఇంజిన్ యూజ్ చేసుకుంటుంది. సో SCCM ప్రాస్పెక్టివ్కి ఓన్లీ డేటాబేస్ ఇంజిన్ ఫీచర్ మాత్రమే మనం ఎనేబుల్ చేసుకోవాలి SQL సర్వర్లో. ఓకే. సో రిమైనింగ్ ఫీచర్స్ చాలా ఉంటాయి, దాంతో మనకు పని లేదు, ఓన్లీ డేటాబేస్ ఇంజిన్ ఫీచర్ ఒకటి సరిపోతుంది. ఓకే. సో స్క్రోల్ డౌన్ చేశారంటే మీకు ఇక్కడ పోర్ట్స్ వస్తాయి, ఏ పోర్ట్ దేనికి అని చెప్పేసి కూడా ఉంది ఇక్కడ.
సో 1433 instance, default instance. Next, UDP 1434 SQL Server browser service, TCP ports 80 and HTTPS 443. And for the service broker, TCP port 4022. Replication, so ఇది కూడా మీకు 1433 యూస్ చేసుకుంటుంది. డీబగర్ TCP పోర్ట్ 135. సో మనం ఎనేబుల్ చేసిన పోర్ట్స్ అన్ని ఇవే అన్నమాట. ఇందులో చూపించిన పోర్ట్స్ అని మనం ఎనేబుల్ చేస్తాం, ఈ టేబుల్లో ఉన్న పోర్ట్స్ అన్ని మనం. ఓకే, సో ఇది మనకు SQL సర్వర్ డేటాబేస్ ఇంజిన్ యూస్ చేసే పోర్ట్స్ అన్నమాట. ఓకే, ఫైన్. మినిమైజ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ పోర్ట్స్ అన్ని ఎనేబుల్ చేసాం. సో చెప్పాను కదా, ఓన్లీ డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ ఒకటి మనకు కావాలి, మిగతా ఏమైనా అవసరం అని చెప్పేసి ఇక్కడ మనకు డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ ఒకటి చెక్ మార్క్ పెట్టుకోండి. సో రిమైనింగ్ ఏది కూడా చెక్ మార్క్ పెట్టద్దు, ఓన్లీ డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ ఒక్కటే మనకు SCMకి అవసరం. సో రిమైనింగ్తో మనకు పని లేదు. ఓకే, సో ఇన్స్టాలేషన్. SQL సర్వర్ మనకు SCM డేటాబేస్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, కాబట్టి దీనికి ఒక డెడికేటెడ్ ఫోల్డర్, డెడికేటెడ్ హార్డ్ డ్రైవ్ అనేది ఉంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనం ఒక 500 GB హార్డ్ డ్రైవ్ని యాడ్ చేద్దాం. సో ఫైల్ సెట్టింగ్కి వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా SCSI కంట్రోలర్, హార్డ్ డ్రైవ్ యాడ్. ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకోండి, డైనమికల్లీ ఎక్స్పాండింగ్, క్లిక్ నెక్స్ట్. నేమ్ ప్రొవైడ్ చేయండి. సో నేనైతే SQL DB అని ఇస్తున్నా. లొకేషన్ వచ్చేసి ఈ సిస్టమ్ ఎక్కడైతే సేవ్ అయిందో ఆ లొకేషన్కి వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ SQL సర్వర్లో వర్చువల్ హార్డ్ డిస్క్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. బై డిఫాల్ట్గా ఇక్కడ 137 GB ఉంటుంది, మనకు అంత అవసరం లేదు, 500 GB సరిపోతుంది. సో ఇక్కడ 500 ఎంటర్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళండి. సో ఫినిష్. ఇక్కడ అప్లై అండ్ ఓకే. సో ఇప్పుడు మనకు హార్డ్ డిస్క్ అనేది మనకు అటాచ్ చేసుకున్నాము. సో ఇప్పుడు దాన్ని ఫార్మాట్ చేసుకోవాలి. సో స్టార్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి డిస్క్ మేనేజ్మెంట్. డిస్క్ మేనేజ్మెంట్ చూసారు కదా, డిస్క్ 1 వచ్చేసి మనకి ఆల్రెడీ ఉంది. సో దీన్ని ఆన్లైన్ తెచ్చుకోండి. వన్స్ ఇది ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇనిషియలైజ్ డిస్క్, ఓన్లీ GPT ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ సెలెక్ట్ న్యూ వాల్యూ, క్లిక్ నెక్స్ట్. ఓకే, సో డ్రైవర్ మనకు D డ్రైవర్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ Dలో ఇది రన్ అవుతుంది కదా SQL సర్వర్ సెటప్, కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు, మనకు E వచ్చింది. సో ఈనే నేర్చుకోండి. సో మనకు అంతా అయిన తర్వాత కావాలంటే డ్రైవర్ లెటర్ మార్చుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. సో క్లిక్ నెక్స్ట్. వాల్యూమ్ లేబుల్ ఏం పెడతారంటే SQL DB. క్లిక్ నెక్స్ట్, ఫినిష్. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి దిస్ PC వెళ్ళారంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ డ్రైవ్ 500 GB ఉంది కదా, సో మనం ఈ డ్రైవ్లో సేవ్ చేద్దాం, SQL సర్వర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో మినిమైజ్. ఇక్కడ ఉంది కదా ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ, ఇక్కడ C తీసేసి E పెట్టేసేయండి. షేర్డ్ ఫీచర్ డైరెక్టరీ కూడా E ఉండించండి, రిమైనింగ్ కూడా E పెట్టేసుకోండి. సో ఈ డేటాబేస్ ఇంజిన్ కంప్లీట్గా మనకు ఈ డ్రైవ్లోనే సేవ్ అవుతుంది. ఓకే, సో క్లిక్ నెక్స్ట్. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఏం చేయొద్దు. సో ల్యాబ్ పర్పస్ కాబట్టి డిఫాల్ట్ ఇన్స్టాన్స్ మాత్రమే పెడుతున్నా. సో ఇన్ కేస్ రియల్ టైమ్ మీద ఏం చేస్తారంటే నేమ్డ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ వాళ్ళు నేమ్ పెట్టుకుంటారు అనమాట, నచ్చిన పేరు పెట్టుకుంటారు. మనకు ల్యాబ్ పర్పస్కి అవసరం లేదు, డిఫాల్ట్ ఇన్స్టాన్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి SQL సర్వర్ అకౌంట్ నేమ్స్ మనకు కావాలి. ఓకే, సో ఒక డెడికేటెడ్ అకౌంట్ని SQL సర్వీసెస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దానికి ఏం చేయాలి, మనం ADకి వెళ్ళేసి యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ యూజర్స్లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ యూజర్, ఇక్కడ వచ్చేసి SQL పెట్టుకోండి, లాస్ట్ నేమ్ సర్వీసెస్. ఓకే, సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ల్యాబ్ SQL సర్వీస్ అని పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకే, లాగాన్ నేమ్ ల్యాబ్ SQL సర్వీసెస్, క్లిక్ నెక్స్ట్.
ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ని ప్రొవైడ్ చేద్దాం. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో దీనికి వచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మెంబర్ ఆఫ్, ఇది ఓన్లీ 2 గ్రూప్స్ మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి డొమైన్ అడ్మిన్. సో ఇంకోటి వచ్చేసి SQL సర్వర్ లోపల లోకల్ అడ్మిన్ యాడ్ చేయాలి. ఓకే, అది మళ్ళీ లోకల్ యాడ్ చేద్దాం. దీనికైతే మాత్రం ఒక డొమైన్ అడ్మిన్ సరిపోతుంది. క్లిక్ అప్లై అండ్ ఓకే. మనం ఇక్కడ SQL సర్వర్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి లోకల్గా యాడ్ చేయాలి. సో రన్కి వెళ్ళేసి lusrmgr.msc. సో ఇదంటే లోకల్ యూజర్ మేనేజర్ అనమాట. సో ఇంత రన్ కమాండ్ టైప్ చేయలేకుండా సెర్చ్లో వెళ్ళేసి జస్ట్ లోకల్ యూజర్ అని టైప్ చేశారంటే ఇక్కడ వస్తుంది ఎడిట్ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్. దాన్ని ఓపెన్ చేసి గ్రూప్స్కి వెళ్ళేసి అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేసి మనం క్రియేట్ చేసుకున్న యూజర్ అకౌంట్ ల్యాబ్ SQL సర్వీసెస్, ఇప్పుడు అప్లై అండ్ ఓకే. క్లోజ్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ అకౌంట్ని ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. సో డౌన్ ఆరో క్లిక్ చేస్తే బ్రౌజ్ వస్తుంది. బ్రౌజ్ చేసి అకౌంట్ని యాడ్ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. వచ్చేసి స్టార్ట్అప్ టైప్ ఆటోమేటిక్ పెట్టేసుకోండి, అన్నీ కూడా ఆటోమేటిక్ ఉంటే బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది బ్రౌజర్ డిజేబుల్లో ఉంది. సో బ్రౌజర్తో పని లేదు మనకు. కావాలనుకుంటే మీరు దీన్ని ఆటోమేటిక్ పెట్టుకున్నారంటే సో బ్రౌజర్ కూడా మనకు ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో అన్నీ కూడా ఆటోమేటిక్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొలేషన్ క్లిక్ చేయండి. ఇది మనకు డిఫాల్ట్ కొలేషన్ ఇదే ఉండాలి ఖచ్చితంగా. ఓకే, సో SQL Latin 1 జనరల్ CP1 CIAS. సో మీకు స్టార్టింగ్లో చెప్పున్నా ఇన్స్టలేషన్ అప్పుడు, సో అమెరికా అంటే US యునైటెడ్ స్టేట్స్ పెట్టుకుంటేనే ఇన్స్టలేషన్ కరెన్సీ టైం అన్నీ కూడా మనకు ఇది వస్తుందో చెప్పాం కదా. సో కాబట్టి ఇది వచ్చింది. సో మీరు అక్కడ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు OS వేసేటప్పుడు వేరే కంట్రీ కనుక పెట్టినంటే చేంజ్ అయిపోయింది ఇది. సో చాలా ఉన్నాయి ఇలాంటి. ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేశారంటే చూసారు కదా. సో SQL Latin CP1 CIAS మనం పెట్టుకునింది, CSAS కూడా ఉంది, CIAI ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఎస్టోనియా. సో మీరు క్లిక్ చేస్తుంటే యుక్రెయిన్, స్లకోవియా, రొమేనియా, పాలిష్, లాటిన్. సో ఇక్కడ సీజ్ కూడా ఉంది. ఓకే, సో ఇలాంటివన్నీ కొలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ పెట్టే కంట్రీని బట్టి ఇక్కడ కొలెక్షన్స్ మారుతుంటాయి. ఓకే, కరెక్ట్గా అమెరికా యునైటెడ్ స్టేట్స్ పెట్టారంటే మనకు కొలెక్షన్ నీట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు SSCMకి సంబంధించిన రిక్వైర్డ్ కొలెక్షన్ ఇదే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు విండోస్ అథెంటికేషన్ మాత్రమే ఉండాలి. ఇక్కడ కరెంట్ యూజర్ని యాడ్ చేయండి, ల్యాబ్ అడ్మిన్ని. అదేవిధంగా మనం క్రియేట్ చేసుకున్న ల్యాబ్ SQL అడ్మిన్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, సో క్లిక్ నెక్స్ట్. సో ఇన్స్టాల్ చేశారంటే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది కంప్లీట్గా. సో క్లోజ్ చేస్తారంటే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో అదే మరి SQL సర్వర్ని ఇన్స్టాల్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ చేద్దాం. దాని తర్వాత రిపోర్టింగ్ సర్వీసెస్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, సో అది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.